కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము. నిన్ననే ఈసీజీ తీయించుకున్నాము, ఇవాళ హార్ట్ అటాక్ వచ్చింది అనే వాళ్ళని కూడా మనం చూసాము. ఎందుకు ఈ హార్ట్ అటాక్ అనేది అంతగా పెరిగిపోయింది? హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాహుల్ కొంగరా గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఒకప్పుడు నిజంగానే హార్ట్ అటాక్ అంటే ఒక 50 అట్లా చూసేవాళ్ళం, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే హార్ట్ ఇష్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు వాక్ చేస్తూ హార్ట్ అటాక్ వస్తుంది, షటిల్ ఆడుతుంటే హార్ట్ అటాక్ వస్తుంది, పాఠాలు చెప్పే టీచర్కి అప్పటికప్పుడే హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలి చనిపోవడం చూస్తున్నాము. డాక్టర్స్ కార్డియాలజీ హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తా ఆ రౌండ్స్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చూస్తూ ఉన్నాం. ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది? మనం ఎందుకు కనుక్కోలేకపోతున్నాము అది హార్ట్ అటాక్ అని? సో ఈరోజు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు. సో హార్ట్ అటాక్ అనేది బేసికల్గా మీ అందరికీ తెలుసు, హార్ట్కి బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుతే హార్ట్ పంపింగ్ అనేది తగ్గటం వల్ల హార్ట్ అటాక్ అని అంటాం దాన్ని. సో జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే, మనం హార్ట్ అటాక్ జనరల్గా పెద్దవాళ్ళలో వస్తుంది అనుకుంటాం, కానీ ఈ మధ్య బాగా చిన్న వయసులో వాళ్ళకు కూడా చూస్తున్నాం. వెస్ట్రన్ పీపుల్ అంటే అమెరికా, యూరప్ అటు సైడ్ వాళ్ళతో పోల్చుకుంటే మన భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి జనరల్గా ఒక 10 సంవత్సరాలకి ముందల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది మనకి చాలా స్టడీస్, రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది. దీని మీద అమెరికాలో కూడా ఒక మసాలా స్టడీ అని ఒక సెపరేట్ స్టడీ చేశారనమాట. మన భారతీయుల మీద పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలాగ మయన్మార్ ఇటు సైడ్ వాళ్ళందరి మీద స్టడీ చేసి ప్రూవ్ చేసింది ఏంటంటే, వాళ్ళ మీద మనకి 10 ఏళ్లకు ముందల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, అంటే హార్ట్ అటాక్ కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుసు. దీంతో పాటు ఎందుకు మనకి హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ వస్తాయి, రకరకాల కారణాలు. ఒకటి మెయిన్ ఫ్యామిలీ హిస్టరీతో పాటు నెక్స్ట్ మన షుగర్ అనేది, మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ వరల్డ్ మొత్తానికి. సో షుగర్ లెవెల్స్, నెక్స్ట్ మనం తినే ఆహారం మీరు చూస్తే, మనం అందరికన్నా ప్రపంచం మొత్తంలో అందరికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే దేశం ఏదంటే మన ఇండియానే. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవన్నీ కార్బోహైడ్రేట్సే ఎక్కువ. దాంతోపాటు మనం లంచ్లో కూడా మనకి దాదాపు ఎక్కువ రైస్ ఎక్కువ, కూరలు తక్కువ. ఈ మధ్య స్టడీ కూడా వచ్చింది, ఈ మధ్య ఐసీఎంఆర్ స్టడీ కూడా వచ్చింది. ఐసీఎంఆర్ స్టడీలో కూడా ప్రూవ్ అయింది ఏంటి, వరల్డ్ మొత్తంలో కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే దేశం భారతదేశం. అదొకటి. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు వెస్ట్రన్ వరల్డ్లో చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కువసేపు నడుస్తారు, లేదంటే వీలైనంత తక్కువ కారు వాడతారు, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. సో మనకి అన్ఫార్చునేట్గా మనం ఒకప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు మనకి కార్లు వచ్చినాయి, లేదంటే పొల్యూషన్ వల్ల దేనివల్ల మనం అన్ఫార్చునేట్గా ఎక్కువ నడవలేకపోతున్నాం. సో ఇలాగ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఇంకా పొల్యూషన్ వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. జనరల్గా ఇప్పుడు మీరు చూస్తుంటే యంగ్స్టర్స్లో ఏమవుతుంది, ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ బాగా అవుట్ సైడ్ ఫుడ్ వల్ల అన్కంట్రోల్డ్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం. ఒకప్పుడు మీద మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు మనకి ఫుడ్ దొరకటమే చాలా కష్టం. ఈరోజు ఇంట్లో కూర్చొని మనం ఒక బటన్ నొక్కితే మన ఇంటికి ఫుడ్ డెలివరీ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి నడిచి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతో మనకి బాగా ఎనర్జీ ఎక్సెస్. సో దానివల్ల మనకి బాడీలో మెటబాలిజం అంతా డీరేంజ్ అవటం, తినేది ఎక్కువ, ఖర్చు చేసేది తక్కువ, పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువ, నెగిటివ్ బ్యాలెన్స్ తక్కువ. సో ఇవన్నీ ఏంటి, రకరకాల కారణాలు. జెనెటిక్స్, నెక్స్ట్ వచ్చేసి షుగర్, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. వీటిలన్నిటితో పాటు ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో, లేదా ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారో, ఇవన్నీ మనకి హార్ట్ అటాక్కి రావటానికి ఒక మంచి గ్రౌండ్ సెట్ చేసి పెడతాయి అన్నమాట. సో అన్ఫార్చునేట్గా మన యూత్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంకో గుడ్ క్వశ్చన్ అడిగారు, డాక్టర్స్ కూడా మనం చూస్తున్నామని. డాక్టర్స్
అందరికీ చూడటానికి చాలా హ్యాపీగా హాస్పిటల్‌లో పని జేసుకుంటారు, హ్మ్. రౌండ్స్ యేసుకుంటారు, ఇంటికెళ్ళిపోతారు. వాళ్ళకేం ప్రాబ్లమ్స్ రావని మనం అనుకుంటా ఉంటాం. కానీ మీరు చూస్తే చాలా స్ట్రెస్ ఉంటది డాక్టర్స్‌కి. హ్మ్. ఒక పేషెంట్ గురించి ఒక ప్రొసీజర్ చేసేటప్పుడు, ఆ ప్రొసీజర్ సక్సెస్‌ఫుల్‌గా అయిపోయే వరకు డాక్టర్ ఎంత స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతాడంటే, మీరు ఆ టైంలో డాక్టర్‌కి ఒక హార్ట్ రేట్, బీపీ మానిటర్ చేశారనుకోండి, హ్మ్. ఆ ఫ్లక్చుయేషన్స్ చూస్తే మీకే భయమేస్తది. అదొకటి. నెక్స్ట్ లాంగ్ వర్కింగ్ అవర్స్. హ్మ్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్యూటీలు చేయటం, అది చేయటం. అసలు మీకు డేటా ఒక పెద్ద స్టడీ చేశారనమాట. ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. హ్మ్. కార్డియాలజిస్టులు మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కార్డియాలజిస్టులకి టాప్ 5 కూడా కాదు. టాప్ 3లో హ్మ్. కార్డియాలజిస్టులు ఉంటారు. ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే డాక్టర్స్‌లో. దట్ ఈస్ హ్మ్. ద ఐరనీ ఆఫ్ ద సిట్యుయేషన్. యెస్. సో, డాక్టర్ గారు అంటే మాలాంటి నార్మల్ పీపుల్ కన్నా డాక్టర్స్ లైఫ్ స్పానే ఒక 10 ఏళ్ళు తక్కువ. యెస్, దట్ ఈస్ ఆ! ట్రూ. అండ్ సైన్స్ ఈస్ ఆల్సో టెల్లింగ్ దట్. హ్మ్. యెస్. అయితే ఎందుకు ప్రీ సింప్టమ్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ బండ గుర్తులు ఈ 4 సింప్టమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్‌కి వెళ్ళండి అంటే అట్లాంటివి ఏమి ఉండవా? సో, యాక్చువల్‌గా ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్నుంటాయి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్‌తో పాటు స్క్రీనింగ్ స్కోర్స్ అని కొన్నుంటాయి. హ్మ్. మనకి జనరల్‌గా షుగర్ ఒకటి, డయాబెటిస్ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి. ఇవి జనరల్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నోళ్ళందరికీ స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. హ్మ్. జనరల్‌గా వెస్టర్న్ వరల్డ్‌లో అమెరికన్ గైడ్‌లైన్స్ కొన్ని 40 ఇయర్స్ నుంచి స్కోరింగ్ చేసి వాళ్ళని క్లాసిఫై చేస్తారు. ఓకే. వీళ్ళు హై రిస్క్ అంటే హార్ట్ ప్రాబ్లమ్ రావటానికి హై రిస్క్. వీళ్ళు లో రిస్క్. వీళ్ళు ఇంటర్మీడియేట్ రిస్క్ అని క్లాసిఫై చేస్తారు. అలాగా మన ఇండియాకి లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటుంది. హ్మ్. వాళ్ళు కూడా ఈ మధ్య కొత్త గైడ్‌లైన్స్ ఇచ్చారు. సో, మనకి కూడా ఒక 30 ఇయర్స్ నుంచి క్లాసిఫై చేస్తున్నారు. సో, జనరల్‌గా ఇలా క్లాసిఫై చేయటం వల్ల మనకేమవుతుందంటే ప్రజలకి అవగాహన ఎక్కువ వస్తుంది. ఓకే. నేను ఈ వయసు నుంచి ఈ చెకప్స్ చేపించుకోవాలి. ఈ చెకప్స్‌లో నేను ఇవి చూసుకోవాలి. ఎవరికైతే దాంట్లో హై స్కోర్స్ ఉన్నాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్‌కెళ్ళాలి. సో, అలా టెస్టింగ్‌కెళ్ళినప్పుడు చాలా మందిలో మనం ముందలగానే ఓకే. పలానా వాళ్ళకి ఓకే. వీళ్ళకి థ్రెడ్‌మిల్ టెస్ట్ చేసాము. లేదంటే వీళ్ళని మనం సింప్టమ్స్ అడుగుతున్నాం. లేదా వీళ్ళని హిస్టరీ అడుగుతున్నాం. అలా మనం ఐడెంటిఫై చేసుకొని వీళ్ళలో ప్రాబ్లమ్ ఉంది. లేదా వీళ్ళు హై రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్ అని మనం గుర్తించి చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ దీంతో పాటు చాలా కామన్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనుకోని చాలామంది హార్ట్ ప్రాబ్లమ్‌ని నెగ్లెక్ట్ హ్మ్. చేస్తారు. ఏమంటారు? సార్ నేను బయట తిన్నాను నిన్న. హ్మ్. నాకు కొంచెం ఒళ్ళంతా కడుపులో అంతా మంటగా ఉంది. హ్మ్. గ్యాస్ట్రైటిస్ అనుకున్నాను సార్ అని. ఇలాగ గ్యాస్ట్రైటిస్ అనుకోని ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళని నా హ్మ్. ప్రాక్టీస్‌లో చాలా మందిని చూశాను. హ్మ్. సో, దయచేసి ఎస్పెషల్లీ ఇండియన్ మేల్స్ అది ఒక 30+ గ్యాస్ట్రైటిస్ అని అనిపిస్తే ఊరికనే నెగ్లెక్ట్ చేయొద్దు. హ్మ్. డెఫినిట్‌గా వెళ్ళి చిన్న టెస్ట్ ఒక ఈసీజీ, హ్మ్. వెరీ బేసిక్ టెస్ట్ ఒక ఈసీజీ చేపించుకొని, ఒక వీలైతే ఈసీజీలో ఏదైనా చేంజెస్ ఉంటే దానికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ ట్రోపోనిన్ టెస్ట్‌లు, ఎకో ఇవన్నీ చేపించుకొని అంతా బావుందనుకుంటేనే హ్మ్. మీరు సేఫ్‌గా దాన్ని ట్రోపోనిన్ నెగ్లెక్ట్ అంటే చేయండి. బ్లడ్ టెస్టా? ట్రోపోనిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. హ్మ్. హార్ట్ అటాక్ అనేది వస్తే ట్రోపోనిన్ టెస్ట్ అనేది హ్మ్. ఎక్కువవుతదనమాట. ఎవరైనా చేయించుకోవచ్చా? ఎవరు పడితే వాళ్ళు చేయించుకోకూడదు. అది ఇంకో హ్మ్. కన్సెప్షన్. చాలా మంది ఏం చేస్తారంటే ఊరికనే చేపించుకుంటారు టెస్ట్‌లు. హ్మ్. దానివల్ల సిస్టమ్‌ని అబ్యూజ్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ మన సిస్టమ్ వెరీ, వెరీ, వెరీ హై బర్డెన్ సిస్టమ్. ఇంకా హ్మ్. ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఈసీజీ వరకు సింప్టమ్స్ ఉంటే చేపించుకోండి. హ్మ్. డాక్టర్ సజెషన్ ప్రకారం మీకు ట్రోపోనిన్ అవసరమా? లేదంటే నెక్స్ట్ టెస్ట్ అనేది అవసరమా? డిసైడ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చిన నొప్పికి, హ్మ్. గుండె నొప్పికి హ్మ్. ఉన్న తేడా అంటే ఏముంటుంది? ఒక చిన్న తేడా. సో, సింపుల్‌గా చెప్తాను. జనరల్‌గా క్లాసికల్ సింప్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎలా ఉంటదంటే, లెఫ్ట్ సైడ్ కామన్‌గా లెఫ్ట్ సైడ్ వస్తది. అలానే ఓన్లీ లెఫ్ట్ సైడ్ అనే కాదు. హ్మ్. లెఫ్ట్ సైడ్ పెయిన్. ఎవరన్నా మన గుండె మీద ఒక పెద్ద బండరాయి తెచ్చి పెట్టేస్తే ఎంత భారంగా ఉంటదో, హ్మ్. బరువు. బరువు, హ్మ్. ఆ బరువు ఇక్కడి నుంచి మళ్ళీ ఎడం చేతికి హ్మ్. లాగేసినట్టు రావటం, కొంతమంది గొంతు వరకు రావటం, హ్మ్. ఇలాగ జనరల్‌గా వస్తది. ఆ పెయిన్ గూడా వచ్చినప్పుడు మనకి కొంచెం ఆయాసం రావటం, హ్మ్. బాగా చెమటలు పట్టడం, హ్మ్. దాంతో పాటు గుండె దడ రావటం, ఒక్కొక్కసారి కొంతమందిలో కళ్ళు తిరగటం, హుహు. ఇలాంటివి సాధారణంగా చూస్తాం. అలా అని ప్రతిసారి హార్ట్ అటాక్ ఇలానే వస్తదా అంటే కాదు. హ్మ్. చాలా మందికి షుగర్ ఉన్న పేషెంట్‌లకి, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్‌లకి క్లాసికల్‌గా హార్ట్ అటాక్ ఇలా రాదు. హ్మ్. వాళ్ళలో ఎలా ఉంటదంటే ఎక్కువ అలసట రావటం.
అంటే ఇదివరకు బానే ఉంటారు. సడెన్‌గా వాళ్ళకి ఒక రోజు ఇదివరకు చేసే పని మీద పని చేయటంలో అలసట ఎక్కువ రావటం. హ్మ్. అది ఒకటి. దాంతో పాటు బాగా ఆయాసం రావటం. హ్మ్. దాని తర్వాత హార్ట్ అటాక్‌ని నెగ్లెక్ట్ చేసేస్తారు హ్మ్. కొంతమంది. నెగ్లెక్ట్ చేసేసి హార్ట్ ఫెయిల్యూర్‌లోకెళ్తారు. నొప్పని తెలీదుగా డాక్టర్ గారు. నొప్పని తెలీదు హ్మ్. అన్‌ఫార్చునేట్‌గా. ఎందుకంటే వాళ్ళకి షుగరు ఏం హ్మ్. చేస్తదంటే ఈ నొప్పిని హ్మ్. మాస్క్ చేస్తది. అంటే ఓకే. నొప్పి తెలియకుండా చేస్తది. హ్మ్. నరాలు ప్రాబ్లమ్ గదా! షుగర్ వస్తే ఏమవుద్ది నరాలు డ్యామేజ్ అవుతాయి. హ్మ్. సో, ఆ నొప్పికి సంబంధించిన నరాలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఏమవుద్ది? నొప్పి తెలీదు చాలా మందికి. ఆయాసం వస్తే ఆయాసం, ఆయాసం వచ్చి కాళ్ళ వాపులు రావటం, హ్మ్. నైట్ నిద్రపోకపోవటం, ఎక్కువగా దగ్గుతో పాటు కళ్ళబడటం, ఇలాంటి బాగా ఎక్కువ హ్మ్. అనేది షుగర్ పేషెంట్‌లో జనరల్‌గా హార్ట్ అటాక్ రావటం వల్ల నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇలా కనిపిస్తది మనకి. రోజుట్లా లేరు. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. చేత కానట్లుగా ఉంది ఒక రోజు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డెఫినెట్‌లీ. హ్మ్. డెఫినెట్‌లీ. ఒకటి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సొంత డెసిషన్స్ హ్మ్. హెల్త్ దగ్గరికొచ్చేటప్పటికి దాదాపు అవాయిడ్ చేయండి. హ్మ్. లేదా మీరు ఎవరో యూట్యూబ్‌లో చెప్పారనో, ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారనో, ఫేస్‌బుక్‌లో చెప్పారనో గాదు. కొన్ని మీ బాడీని మీరు వినాలి. హ్మ్. సింప్టమ్స్ వచ్చినప్పుడు అది పెద్ద డాక్టరో, చిన్న డాక్టరో, పెద్ద హాస్పిటలో, చిన్న హాస్పిటలో ఎళ్లి బేసిక్ ఎవాల్యుయేషన్ వరకు చేపించుకోండి. హ్మ్. ఎందుకంటే చాలా సార్లు ఇట్లాగా చాలామంది అన్‌ఫార్చునేట్‌గా వి లాస్ట్ మెనీ పేషెంట్స్. అవును. చాలా మంది గూడా అంటే ఈ గ్యాస్ నొప్పేలే ఎగ్జాక్ట్‌లీ. నేను గూడా ఇద్దరు, ముగ్గురు పేషెంట్స్‌ని పంపించాను డాక్టర్ గారు. హ్మ్. వాళ్ళు గ్యాస్ నొప్పి అనుకోని 2, 3 రోజులు ఉండడము, మళ్ళీ హ్మ్. మేము గైడ్ చేయడము, వాళ్ళెళ్ళడము, వాళ్ళకి హ్మ్. స్టెంట్స్ యాహ్! పడడము యాహ్! అంతవరకు. 100%. హ్మ్. 100% అండి. ఇప్పుడు మీరిందాక ఇంకో క్వెషన్ అడిగారు. నిన్న మొన్న ఈసీజీ చేపిచ్చాము. హ్మ్. నార్మల్‌గుంది. నాలుగో రోజుకి మళ్ళీ హ్మ్. హార్ట్ అటాక్ వచ్చింది. ఈసీజీ అనేది ఆ నిమిషంలో మీ హార్ట్ ఎలా ఉందో చెప్పుద్ది. హ్మ్. లేదా ఇదివరకు మీ హార్ట్‌కి ఏదైనా డ్యామేజ్ అయితే దానికి సంబంధించిన చేంజెస్ మాత్రం చెప్పుద్ది. హ్మ్. రేపు జరగబోయేది మీకు ఈసీజీ చెప్పదు. హ్మ్. అప్పటికప్పుడు సింప్టమ్ వస్తే అప్పటికప్పుడు సింప్టమ్ వస్తే ఈసీజీ తీపిచ్చుకొని ఏదన్నా ఉంటే దాని ప్రకారం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటం. హ్మ్. అది. యెస్. డాక్టర్ గారు ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. హార్ట్ అటాక్ వస్తే ఇంట్లోనే మనము ఒక 3 టాబ్లెట్లు దగ్గర పెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని అంటున్నారు. నిజంగానే అవి పనిచేస్తాయా? ఇది ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశమా? సో, వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ అవేర్‌నెస్. జనరల్‌గా హార్ట్ అటాక్ అనేది వచ్చింది అంటే పేషెంట్ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత గూడా మేము డయాగ్నోస్ చేసి ఈసీజీ గాని, వేరే సింప్టమ్స్‌ని అడిగి డయాగ్నోస్ చేసి ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ మీరు చెప్పిన 3 టాబ్లెట్సే. హ్మ్. ఒకటి యాస్పిరిన్, హ్మ్. రెండోది క్లోపిడోగ్రెల్, 3 ఎటోరోస్టాటిన్. హ్మ్. ఇందులో యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వచ్చేసి బ్లడ్ థిన్నర్స్. హ్మ్. ఎటోరోస్టాటిన్ అనేది ఒక కొలెస్ట్రాల్ మెడిసిన్ అన్నమాట. హ్మ్. ఈ బ్లడ్ థిన్నర్స్ ఏం చేస్తాయంటే హార్ట్ అటాక్ అంటే ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం. సో, ఈ బ్లడ్ క్లాట్‌ని కరిగించడానికి బ్లడ్ థిన్నర్స్ ట్రై చేస్తాయి. సో, హ్మ్. అండ్ ఫర్దర్‌గా ఆ బ్లడ్ క్లాట్ ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే ఇంకా పెరగకుండా ఉండటానికి ఈ బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఇవి లైఫ్ సేవింగ్ టాబ్లెట్స్. హ్మ్. అంటే అలా అని అందరూ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా హార్ట్ అటాక్ అని మీకు అనిపించినప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకోవాలా అంటే ఇట్ ఈస్ ఎ వెరీ గ్రే ఏరియా. హ్మ్. అందులో కొంతమందికి నిజంగా హార్ట్ అటాక్ ఉన్నోళ్ళకి వాళ్ళ అదృష్టవశాతం దగ్గర టాబ్లెట్స్ ఉంటే పనిచేస్తాయి. కొంతమందికి హార్ట్ అటాక్ లేని వాళ్ళు ఆ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వేరే కాంప్లికేషన్స్ వచ్చినోళ్ళు గూడా ఉంటారు. సో, అందుకే మీకేదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళటం అనేది బెస్ట్ థింగ్. యెస్. అది గ్యాస్ నొప్పా, గుండె నొప్పా అని మనం యాహ్! డిసైడ్ చేసుకోకూడదు. యాహ్! డాక్టర్ విల్ డిసైడ్ అది ఏంటి 100%. అనేది. 100%. కాళ్ళ వాపులు గూడా ఉంటాయా డాక్టర్ గారు? సో, కాళ్ళ వాపులు ఇమ్మీడియేట్‌గా హార్ట్ అటాక్ వల్ల హ్మ్. రావు. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గుద్ది. హ్మ్. అలా పంపింగ్ ఫంక్షన్ తగ్గటం వల్ల ఏమవుద్ది? హార్ట్ అనేది బేసికల్లీ ఒక పంప్ లాంటిదండి. హ్మ్. ఫార్వర్డ్ బ్లడ్, బ్యాక్వర్డ్ బ్లడ్. హ్మ్. హార్ట్ అటాక్ రావటం వల్ల హార్ట్ ఫార్వర్డ్ బ్లడ్ పంపించలేదు. హ్మ్. సో, ఆ బ్లడ్ అంతా ఏమవుద్ది? ఎళ్లి లంగ్స్‌లో చేరుద్ది. ఊపిరితిత్తుల్లో చేరుద్ది. హ్మ్. ఆ ఊపిరితిత్తుల్లో నుంచి మళ్ళీ కింద భాగాలన్నిట్లోకి అలా ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుద్దనమాట. హ్మ్. సో, కాళ్ళ వాపులు హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్ అవ్వటం వల్ల వస్తాయి. హ్మ్. అలా అని ప్రతి కాళ్ళ వాపులు హార్ట్ ప్రాబ్లమ్ వల్లని మళ్ళీ అదొక అపోహ. హ్మ్. కాళ్ళ వాపులకి రకరకాల కారణాలు. హ్మ్. కిడ్నీ ప్రాబ్లమ్ వల్ల రావచ్చు, వారికోస్ వీన్స్ వల్ల రావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ దెబ్బ తగలటం వల్ల రావచ్చు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఒక సింప్టమ్ ఒక దాని వల్ల అని ఇట్స్ డిసైడ్ వెరీ చేసుకోవడానికి. డిఫికల్ట్. యెస్. మేము అందుకే కదా అన్ని సంవత్సరాలు చదువుకొని హ్మ్. ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసేది. సో, సొంత ట్రీట్మెంట్స్ చాలా వరకు అవాయిడ్ చేయండి వీలైనంత వరకు.
హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? సో, హార్ట్ అటాక్ అనేది డయాగ్నోస్ అవ్వటం వల్ల హ్మ్. ట్రీట్మెంట్స్ కూడా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. హ్మ్. రకరకాల ట్రీట్మెంట్స్. సో, జనరల్‌గా హార్ట్ అటాక్‌లో కూడా రకాలుంటాయి. అందులో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారనమాట. స్టెమీ అంటాం. హ్మ్. స్టెమీ అనేది హార్ట్ అటాక్స్‌లో ఉన్న రకాల్లోకి అత్యంత మోస్ట్ డేంజరస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. హ్మ్. సో, స్టెమీని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేయకపోతే హ్మ్. హార్ట్ అనేది ఫెయిల్ అయ్యి బాడీ అనేది షాక్‌లోకెళ్ళినప్పుడు హ్మ్. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా ఓన్లీ 50% బతుకుతారు. హ్మ్. ఇవి నేను చెప్పే మాటలు కాదు. స్టడీస్ కూడా చెప్తున్నాయి. హ్మ్. వరల్డ్ వైడ్ కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కొద్దీ చేసిన స్టడీస్ కూడా చెప్తున్నాయి. సో, ఇలా స్టెమీ అనేది పేషెంట్‌కి డయాగ్నోస్ అయినప్పుడు హార్ట్ అటాక్‌లో ఫస్ట్ ఈసీజీ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఫస్ట్ 2 అవర్స్‌లో బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని. బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ తర్వాత స్టంట్ ఏయటం. ఈ 2 ఫస్ట్ 2 అవర్స్‌లో దాదాపు సమానంగా పనిచేస్తాయి. హ్మ్. 2 అవర్స్ తర్వాత నుంచి జనరల్‌గా స్టంట్‌కి కొంచెం బెటర్ అడ్వాంటేజ్. అంటే పేషెంట్ హాస్పిటల్‌కి వస్తాడు. ఈసీజీ తీస్తాం నొప్పితో. ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి అడుగుతాం మీకు నొప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అని. డాక్టర్ గారు నాకు నొప్పి స్టార్ట్ అయ్యి ఒక 2 గంటలు అవుతుంది అంటే ఆప్షన్ ఇస్తాం అనమాట. హ్మ్. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మీకు చెప్పాలంటే మన ఇండియాలో ట్రీట్మెంట్ అనేది అల్టిమేట్‌గా ఖర్చుతో కూడుకున్న విషయం. హ్మ్. వెస్టర్న్ వరల్డ్ లేదంటే కొన్ని ధనిక దేశాల్లో ట్రీట్మెంట్ అనేది జనరల్‌గా ఇన్స్యూరెన్సో లేదా వాళ్ళ గవర్నమెంటో టేక్ కేర్ చేస్తది. హ్మ్. సో, మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బుతో కూడుకున్న విషయం. హ్మ్. అన్‌ఫార్చునేట్‌గా ఒక్కొక్క హాస్పిటల్‌లో ఒక్కొక్క ట్రీట్మెంట్‌కి ఒక్కొక్క కాస్ట్ ఉంటదనమాట. హ్మ్. ఈ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ అనేది జనరల్‌గా లైఫ్ సేవింగ్. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి తక్కువ కాస్ట్. ఓకే. సో, అలా అని అది అందరిలో ఇవ్వచ్చా అంటే ఒక టైం తర్వాత అది పని చేయదు. హ్మ్. ఈ స్టంట్ అనేది జనరల్‌గా కొంచెం కాస్ట్‌లీ అనమాట. హ్మ్. సో, అది ఒక సర్టెన్ అంటే ఎక్కువ టైం వరకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా స్టంట్ అనేది ఎఫెక్టివ్‌గా పనిచేస్తదనమాట. హ్మ్. సో, బేసికల్లీ హార్ట్ అటాక్ వస్తే 2 రకాల ట్రీట్మెంట్స్. ఒకటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్, ఒకటి స్టంట్ వేయటం. హ్మ్. ఆ ట్రీట్మెంట్ అనేది మీకు ఏది బెస్టో హ్మ్. మీరు హార్ట్ అటాక్ వచ్చిన టైం బట్టి, హ్మ్. టైప్ ఆఫ్ హార్ట్ అటాక్‌ని బట్టి కండిషన్ అంతే. టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ నెక్స్ట్ ఇట్లన్నిటికన్నా ముఖ్యం హ్మ్. పేషెంట్ అఫోర్డబిలిటీ. హ్మ్. ఇట్లన్నిటి బట్టి హోలిస్టిక్‌గా ఆ హాస్పిటల్‌లో డాక్టర్ డిసైడ్ చేస్తారు. హ్మ్. ఒకసారి స్టెంట్స్ వేశాక హ్మ్. 1, 2, 3, 4 స్టెంట్స్ కూడా పడతాయి హ్మ్. కొంతమందికి. మళ్ళీ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? సో, మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, హార్ట్ అటాక్ ఒక్కసారి ఒక పేషెంట్‌కొస్తే, మళ్ళీ హార్ట్ అటాక్ రాదు అని అనుకోవటం అనేది ఒక పెద్ద అపోహ. ఓకే. మళ్ళీ రావచ్చు హార్ట్ అటాక్. మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు. ఎందుకొస్తది అంటే, మళ్ళీ మన షుగర్ కంట్రోల్‌లో లేపోతే హ్మ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. లైఫ్ స్టైల్, బీపీ కంట్రోల్‌లో లేపోతే హార్ట్ అటాక్, వెయిట్, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అటాక్‌కి సంబంధించిన మెడిసిన్స్ సరిగ్గా వాడకపోతే, హ్మ్. లేదా ఫస్ట్ టైమ్ చేసే ప్రొసీజర్ సరిగ్గా చేయకపోతే. హ్మ్. సో, ఇవన్నీ ఉన్నా గూడా కొన్ని కొన్ని సార్లు ఎందుకొస్తాయో గూడా తెలీదు. అవును. సో, హార్ట్ కార్డియాలజీ. అటాక్ వచ్చినా గూడా హ్మ్. మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ పేషెంట్స్ కన్నా వాళ్ళల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఒక 5-10% ఎక్కువ. హ్మ్. అది. బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు కదా డాక్టర్ గారు వాళ్ళకి? బ్లడ్ థిన్నర్స్ ఇస్తారండి. హ్మ్. బ్లడ్ థిన్నర్స్ ఇచ్చినా గూడా హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఈ వేరే పారామీటర్స్ మన బీపీ గాని, షుగర్ గాని, హ్మ్. లైఫ్ స్టైల్ గాని, అసలు మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్. చాలామంది స్టంట్ ఏయిచ్చేసుకున్నాను. హ్మ్. నాకు హార్ట్ అటాక్ వచ్చింది. స్టంట్ ఏయిచ్చేసుకున్నాను. నేను ఇంక నాకేం గాదని మందులు సరిగ్గా వాడరు. మళ్ళీ దే విల్ గో బ్యాక్ టు దేర్ ఓల్డ్ సెల్ఫ్. హ్మ్. స్మోకింగ్ జేస్తారు. ఫుడ్ కంట్రోల్ ఉండదు. షుగర్ కంట్రోల్ ఉండదు. అప్పుడు మేము గూడా పెద్ద చేసేదేం లేదు. హ్మ్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎవరికైనా గానీ హార్ట్ అటాక్ రాగూడదు అంటే ఏమైనా ఒక ఇంజెక్షన్ ఉంటుందా? ఎప్పటికి హార్ట్ అటాక్ రాగూడదు అనడానికి? లేదా హార్ట్ అటాక్ వస్తదో రాదో తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉంటుందా? సో, గుడ్ క్వెషన్. హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఇంజెక్షన్ అనేది ఇప్పటి వరకు లేదు. హ్మ్. అండ్ దాని గురించి కొంతమంది పరిశోధకులు దే ఆర్ డూయింగ్ సమ్ స్టడీస్. బట్ ఇట్స్ ఎ వెరీ డిస్టెంట్ డ్రీమ్. హ్మ్. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తది. అండ్ ఒక్కొక్క పాపులేషన్‌లో ఒక్కొక్కలా ప్రెజెంట్ అవుద్దనమాట. సో, దానికి ట్రీట్మెంట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ గాదు. ఎవరికి తగినట్టు వాళ్ళకి మనం కస్టమైజ్ జేసి హ్మ్. చేయాలి. నెక్స్ట్ హార్ట్ అటాక్‌ని గుర్తించే టెస్ట్‌లు. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చింది అని కన్ఫర్మ్ జేయటానికి టెస్ట్స్ ఉంటాయి. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది అనే
దానికి స్క్రీనింగ్ టెస్ట్స్ ఉంటాయి అనమాట. హ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడదాం. మీకు ఫస్ట్ జనరేషన్ అంటే మీ మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ హార్ట్ అటాక్ వస్తే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం దాదాపు 40-50% ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వాళ్ళకి సపోజ్ ఒక 60 ఏళ్లలో హార్ట్ అటాక్ వస్తే మీకు 50 ఏళ్ల లోపు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. అలానే 100% వస్తుంది అని కాదు, వచ్చే అవకాశం ఉంది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఈ స్క్రీనింగ్ హ్మ్. టెస్ట్ ఒక వయసు దాటిన తర్వాత హ్మ్. వెస్ట్రన్ వరల్డ్లో అయితే 40 అని చెప్తారు. నా దృష్టిలో అయితే అది వాళ్ళకి అప్లికబుల్ అవుద్ది. మన వాళ్ళు 30 ఇయర్స్ నుంచే మొదలు పెట్టాలి. హ్మ్. సంవత్సరానికి ఒక్కసారన్నా కొలెస్ట్రాల్ టెస్ట్, ఓకే, నెక్స్ట్ షుగర్ టెస్ట్, నెక్స్ట్ వీలైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక థ్రెడ్మిల్ టెస్ట్ కానీ, హ్మ్. వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే పేషెంట్కి అవసరం పడితే డాక్టర్ సజెషన్ ప్రకారం అవసరమైతే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ లేదా హ్మ్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ కొరోనరీ యాంజియోగ్రామ్ లాంటివి సిటీ చేయించుకోవాలి. కరోనరీ యాంజియోగ్రామ్ డాక్టర్ చెప్పకుండా కూడా మేము చేయించుకోవచ్చా? సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. చాలా సెంటర్స్ బయట ఆఫర్ చేస్తున్నారు హ్మ్. ప్యాకేజెస్లో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ లేదంటే సిటీ కాల్షియం స్కోరింగ్ అని. కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయండి, అంటే గైడ్ లైన్స్ ప్రకారం లేదంటే స్కోరింగ్ సిస్టమ్స్ ప్రకారం. సో దానివల్ల వాళ్ళు చేస్తున్నారు. బట్ బెటర్ నన్ను అడిగితే విత్ డాక్టర్స్ సజెషన్ యూ హ్యావ్ టు డూ. మనకి దీన్ని వీఆర్ లక్కీ ఇన్ ఎ వే అండ్ వీఆర్ అన్లక్కీ ఇన్ ఎ వే. మనకి హెల్త్ సిస్టమ్ అనేది మనకి చాలా యాక్సెసిబుల్. సో మనం ఏ టెస్ట్ కావాలన్నా వెంటనే చేయించుకోవచ్చు, లేదా డాక్టర్ని కలవాలన్నా వెంటనే కలవచ్చు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళొచ్చు. హ్మ్. సో దీంతో ఏమవుద్ది, మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం చాలా ఎక్కువ టెస్టులు చేయించుకుంటాం. హ్మ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల అనవసరమైన టెస్టులు ఎక్కువ చేపిస్తున్నాం, ఫాల్స్ పాజిటివ్స్. డాక్టర్ గారు ఏమవుతది టెస్ట్ చేయించుకుంటే? అంటే టెస్ట్ చేయించుకుంటే తెలుస్తది గదా! ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియోనా? అదేదో అవును, ఒకలాంటి ఆహ్, డై ఇచ్చి డై ఇచ్చి చేస్తారు. చేస్తారు అవును, అని అవును. అంటారు. అంటే అది అది చేయించుకుంటే ఒక 5 ఇయర్స్ వరకు రాదంటగా? సో అది చేయించుకున్న తర్వాత 5 ఇయర్స్ తర్వాత రాదు అనేది కొంతవరకు కరెక్టే. హ్మ్. నేను దాన్ని కాదన్ను. కాకపోతే ఆ టెస్ట్ చేయించుకోవటానికి మీకు రేడియేషన్ ఇవ్వాలి. హ్మ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బాడీలోకి డై ఇవ్వాలి. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి అన్నెసెసరీ పానిక్ క్రియేట్ చేస్తది. అవును. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పానిక్. హ్మ్. ఇప్పుడు మీకు బ్లడ్‌లో ఒక 20%, 30% బ్లాక్ అనేది మీ బ్లడ్ వెసల్స్‌లో హ్మ్. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని చెప్పింది. ఇంక హ్మ్. మీకు మైండ్‌లో అదే ఉంటది. అవును. ఓకే. మీకు మైండ్‌లో అదిగా డిప్రెస్ అవుతారు. దానివల్ల మీరు ఓవర్‌గా మందులు వాడాల్సొస్తది. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అందుకని ఐయామ్ నాట్ కంప్లీట్‌లీ అగెయిన్స్ట్. హ్మ్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ ఇట్ ఎక్సెసివ్‌లీ. యెస్. అంటే ఇట్ షుడ్ బి జ్యుడిషియల్. హ్మ్. అది. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఇంకోటి నార్మల్ మనుషులు ఎక్కువ చేయించేసుకోవటం వల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సర్వీసెస్ దొరకట్లేదు. అవును. అది. సెంటర్స్ బిజీగా ఉంటున్నాయి. సెంటర్స్ బిజీగా ఉంటున్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. బయట ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. మీరన్నారు తీసుకునేది ఎక్కువ, యాక్టివిటీ తక్కువ అని. అది ఫస్ట్ అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి యాహ్! మనం. స్ట్రెస్ కూడా అంతే. అసలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు గానీ, నెక్స్ట్ లెవెల్‌లో మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనేది ఆలోచించట్ల. స్ట్రెస్ అనేది మీ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. అన్నిటికి ప్రధానమైన రూట్ కాజ్ ఏది జబ్బులకి అంటే స్ట్రెస్సే. ముందు ఆ హ్మ్. స్ట్రెస్ తగ్గించుకోవాలి. మీరన్నట్లుగా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీరు చెప్పారు స్క్రీనింగ్ ఉంటుంది. ఒక 30 ఇయర్స్ వచ్చాయి. అప్పటినుంచి మీరు చెప్పిన ఆ టెస్ట్‌లన్నీ చేయించుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం. ఎవరికైనా లక్షణం 1, 2 కనిపించినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సిందే. గ్యాస్ నొప్పి లేదా చిట్కా వైద్యాలు ఇలాంటివి పాటించకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థాంక్ యూ.